సునీల్ గారి గురించి చెప్తున్నారు. ఆయనకి గ్రామాల పేర్లు కూడా తెలీదని. రీసెంట్‌గా కొంతమంది వ్యక్తులు ఉదయ్ శ్రీనివాస్ గారితో నిన్న మొన్నటి దాకా ఉన్న వ్యక్తుల్ని ఆయన వైపెళ్లి మాట్లాడుతున్నారు. వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు. అంటే ఆయన ఏదో బీటెక్ అని చెప్పారో, లేకపోతే ఇంటర్మీడియేట్ చదివారనో ఏదో మాట్లాడుతున్నారు. అసలు దాని గురించి ఒక క్లారిటీ క్లుప్తంగా చెప్పండి. ఆయన డ్రాప్ అవుట్ అని చెప్పి ఆయనే క్లారిటీగా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఉదయ్ శ్రీనివాస్ గారు. ఆయన అంత చక్కగా చెప్పినప్పుడు ఈ ఫేక్ న్యూస్లు మాట్లాడే వాళ్ళని అంటే ఏమంటారంటే నిన్న మొన్నటి దాకా మా దగ్గర ఉన్నారని చెప్తున్నారు కదా. వీళ్ళకి గుర్తింపు లేని వ్యక్తులు. ఎలా అంటే జనసేన పార్టీ పేరుని పట్టుకుని వెళ్ళి ఇంకో దిక్కులు అమ్మేసుకోవాలి. జనసేన పార్టీలో ఉంటే కష్టపడాలన్నా ఇప్పుడు వైసీపీలో ఉన్నాం ఇంకో డబ్బులు మూటలు వస్తాయి. సున్నీబాయి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. 2-3 కోట్లు ఇస్తే ఎవడన్నా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారి దగ్గర ఏముంది? 1000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి, 1000 కోట్ల రూపాయలు ఉపాధి ఎలా సృష్టించాలన్న ఆలోచన ఈయనకుంది. ఈయన ఆలోచన విధానం వేరే. సునీల్ గారి లాగా ఎన్నిసార్లు ఓడిపోయినా 100 కోట్లు 1000 కోట్లు అయిపోయి 1000 కోట్లు 1,00,000 కోట్లు అయిపోయి వ్యక్తి కాదు ఉదయ్ శ్రీనివాస్ గారు. 10 లక్షల రూపాయల ఆలోచనతో ఈ రోజు 25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన గొప్ప. 3 సార్లు ఓడిపోయిన 100 కోట్లు ఏమో 1000 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు అయిపోయి ఆయన గొప్ప. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. సున్నీబాయ్ నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావు, ఎంతమందికి నువ్వు ఆదర్శంగా నిలుసు, ఎంతమందికి నువ్వు ఉపాధి కలిగించావు. ఈరోజు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అనే వ్యక్తి 25,000 మందికి ఆయన మంచి మంచి అవార్డులు పొందిన వ్యక్తి. ఇప్పుడు సమాజంలో ఒక బ్రాండ్ అనేది కావాలి. ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్ ని ఒక పెద్ద చైన్ గా మార్చి ఎంతమందికి ఆదర్శంగా నిలబడ్డాడు. ఈ రోజు అదే విధంగా నేనొక్కనే ఆ రోజు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి కాబట్టి నేను ఇంతలా డెవలప్ అయ్యి ఇలాగా ఎన్నో బెస్ట్ ఐడియాస్ ఉండి దాన్ని డబ్బులు లేక మార్కెటింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సరైన ఒక స్టాండర్డ్ మనం చూపించాలని చెప్పిన వ్యక్తి ఉదయ్ శ్రీనివాస్. ఇంకొకటి ఆయన వచ్చి ఇప్పుడు 11 నెలలు అవుతుంది. 11 నెలల్లోని రాజకీయ అరంగేట్రం చేసినటువంటి ఈ 11 నెలల్లోనే ఇంత చక్కటి పేరు తెచ్చుకొని ఇంతమంది విద్యార్థుల దగ్గర, ఇంతమంది వ్యాపారుల దగ్గర, రాష్ట్ర దేశ అగ్రనాయకులతో మంచి మంచి పరిచయాలు ఉండి మంచి మంచి అవార్డ్స్ తీసుకున్న వ్యక్తిని కాకినాడ ప్రజలు స్వాగతిస్తారు. ఈ రోజు ఆయన అంటారు ఉదయ్ శ్రీనివాస్ గారు, సమస్య ఎక్కడైనా ఉందంటే ఆ సమస్యని ఏ విధంగా మనం పరిష్కారం చేయాలి, పార్టీపరంగా ఏ విధంగా చేయాలి, వ్యక్తిగతంగా ఏ విధంగా చేయాలని చెప్పిన వ్యక్తి. ఈరోజు గుర్తుంచుకోవాలి, సున్నీబాయ్ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కార్యకర్తలు ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు, లేదా కార్యకర్తలు ఎక్కడుంటే అక్కడ ఉంటారు. పోనీ ఏ రోజైనా నువ్వు కార్యకర్తలతో కలిసి కింద కూర్చో భోజనం చేసావా? ఏ కార్యకర్త కన్నా ఇబ్బంది అవుతుంటే నువ్వు వెళ్ళి పలకరించావా? ఏ కార్యకర్త ఇంట్లో శుభకార్యం చెప్తే నువ్వు వెళ్ళావా? వాడు గుర్తుంచుకోవాలి సున్నీబాయ్, ఈ రోజు నీ కుటుంబ సభ్యులు మొన్న నామినేషన్ లో కనిపించారు, నువ్వైతే 2 నెలల ముందు కనిపించావు. ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చాలా వరకు పనిచేశారు. పిఠాపురంలో ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు పనిచేశారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మంచి లగ్జరీ లైఫ్ వదిలేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క రాజకోట లాంటి ఆ లైఫ్ నిధులకి ఎలా వస్తారు, ఈయన కూడా కొద్దో గొప్ప 10 లక్షల రూపాయలతో బాగా ఫేమస్ అయ్యి బాగా మంచి బిజినెస్ చేసుకొని ఉంది. ఇవన్నీ లగ్జరీ లైఫ్ వదిలేసుకొని ఈయన ప్రజలకు వచ్చి నేను కాదు నాలా ఇంకా చాలా మంది 100,000 మంది ఇలాగ అభివృద్ధి చెందాలని ఆయన చూసుకుంటూ ఉంటే సున్నీబాయ్ ఏమంటాడు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టించాడని పేటీఎం గారు చెప్తారు. పేటీఎం గారికి నేను ఏమంటానంటే అమ్మ రొమ్ము పాలు తాగి పొత్తు కడుపులో గుద్దేస్తే ఎలా ఉంటది, అలాంటి వాళ్ళు ఇల్లు జనసేన పేరుని కొండువాళ్ళని భుజాల మీద వేసుకొని బాగా మీకు జనసేనలో బాగా పేరు వచ్చిన తర్వాత ఆ పేరుని ఎలా అమ్మేసుకున్నావా అన్న మనుషులు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి నిజాయితీ నిబద్ధత లేనటువంటి అక్కడికి ఇక్కడికి జంపులు చేసి ఆ జంపింగ్ వాళ్ళు చెప్తున్నాను, మీరు జంపింగ్ వాళ్ళు. సో జంపింగ్ వాళ్ళు ఉండండి. ఒక నాయకుడిని అంటే ఖచ్చితంగా తిరగబాటు వస్తే మీరు తట్టుకోలేరు. ఉప్పారు సముద్రం ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో జనసేన వాళ్ళంతా కూడా అంతే ప్రశాంతంగా ఉంటారు. అప్పుడప్పుడు ఉప్పుని ఎలా వస్తుందో అలా వస్తుంది. దయచేసి అలా రానివ్వద్దని చెప్పి నేను ఆ జంపింగ్ కోవర్ట్ బ్యాచ్లు కలిసి చెప్తున్నాను. వాడు గుర్తించుకోవాలి, మీరు మీకు గుర్తింపు మీకు ఏం తగ్గించారు జనసేనలో మీకు మంచి గుర్తింపు ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే జనసేనలో డబ్బులు లేవు. జనసేన డబ్బులు పెంచిపెట్టే పార్టీ కాదు, నిస్వార్థంగా ప్రజాసేవ చేద్దామని వచ్చినటువంటి పార్టీ. ఈ పార్టీలో ఉంటే సేవ చేయాల్సి వస్తుంది, డబ్బులు ఏమి రావట్లేదు అనుకుంటున్నారు. అదే ఆ పార్టీలో ఉంటే సున్నీబాయ్ లాంటి వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు లక్షలు కాదు కోట్లు ఇస్తారు. ఆ డబ్బులు కమ్ముడిపోయిపోయారు. ఇప్పుడు మా అలాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి 8 లక్షలు 9 లక్షలు ఇస్తామన్నారు. మాకు కావాల్సిన డబ్బు కాదు బాబు, మాకు కావాల్సిన సేవ. మా సేవా గుణం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, అదే విధంగా సేవ చేయడానికి వచ్చాము మేము. సున్నీబాయ్ నీకు మాత్రం సూటిగా చెప్తున్నాను, స్టేట్ లో 25 ఎంపీలు నించుంటే దాంట్లో ఫస్ట్ ఘోరంగా ఓడిపోయి మరొకసారి హ్యాట్రిక్ కొట్టబోయే
ఎంపీ అభ్యర్థి ఎవరు తెలుసా? సున్నిబాయ్, చలమలశెట్టి సునీల్ గారు. అయ్యా ఇప్పటికే మీరు చాలా జాలేస్తుంది. ఏదైతేనే 2024 జూన్ 4 ఫలితాలు వచ్చినప్పుడు మీరు ఓడిపోతారు కాబట్టి జూన్ 5 నుంచి ఏదైతే 2029 ఉందో అప్పటి వరకు మీరు ప్రజాసేవలో ఉంటే బాగుంటుందని కాకినాడ వాసిగా నేను మీకు సలహా ఇస్తున్నాను. మీరు చాలా ఇంటర్వ్యూలో అంటారు జనసేన వాళ్ళు ఇలా అంటారు ఇలా అన్నారు. మరి అందరేంటి 5 సంవత్సరాలకు ఒకసారి నువ్వు వచ్చేసి వెళ్ళిపోతావు అంటే నీకు ఓట్లు గుర్తించడానికి రెడీగా ఉన్నారేంటి? ఎవడో రెడీగా లేడు. ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి. కాకినాడ జిల్లా ఎన్డీఏ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా అంతా గ్లాస్. ఇంకా దీంట్లో ఇంకా మార్పు ఏమి ఉండదు. మెజార్టీ ఎంత అంటే పిఠాపురం 1,00,000 అయితే దానికి డబుల్ 1/1 ఇంకా డబుల్ 2,00,000 మెజార్టీ వస్తుంది. బ్యాలెట్ బాక్స్ అన్నా ఒకటి చూసుకుంటారన్నా, ఉదయ్ శ్రీనివాస్ గారు బ్యాలెట్ బాక్స్ నెంబర్ 9 అన్న గ్లాస్ అన్న గుద్దుతారన్న ప్రింట్ వస్తుందన్న. ఆ ప్రింట్ ఫస్ట్ నేను గుద్దుతానన్న 1 స్టార్ట్ అవుతుందన్న. ఎండింగ్ ఎంత ఉంటుంది అంటే అది ఇంకా మెజార్టీ. ఇంకా సునీల్ గారి అయితే మహా అయితే ఒక్కో నియోజకవర్గం సునీల్ గారికి డబ్బులు కమ్ముడిపోయిన వాళ్ళు 10,000 20,000 అంతంత ఓట్లు మాత్రం వస్తాయి. మిగతా వాళ్ళు ఎవరు కూడా వేయరు. వాళ్ళందుకు ఎందుకు ఎత్తారంటే కొంతమంది అంటారు మాకు సునీల్ 5,000 6,000 ఇస్తున్నాడని. దయచేసి డబ్బులే మన డబ్బులే తీసుకోండి, ఓటు మాత్రం నిజాయితీకి వేయండి. అమ్ముడిపోయేటోడికి అక్కడికి ఇక్కడికి పోయేటోడికి మనకు వద్దు. ఇంకోటి ఏంటంటే నా లోకల్ ప్రస్థానం చేస్తున్నాం. ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు పిఠాపురం మేము వాళ్ళ దత్తత తీసుకున్నాం. ఒక కాకినాడ ప్రజలుగా మేము ఉదయ్ శ్రీనివాస్ గారిని దత్తత తీసుకున్నాం. పిఠాపురం ప్రజలుగా మరి పవన్ కళ్యాణ్ గారి దత్తత తీసుకున్నాం. ఆయన మాకు దత్తపుత్రుడు. మీరు అంటారు కదా దత్తపుత్రుడు అని. ఉదయ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పిఠాపురం ప్రజలకి దత్తపుత్రులు. మీలాగా పేటీఎం బ్యాచ్ గల్లా వచ్చేసి వెళ్ళిపోయామంటే మనుషులు కాదు. కాబట్టి మేము విశ్వసించాం. నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పిఠాపురంలో ఉన్న మా పిఠాపురం ప్రజానికం ఎవరికి చెప్పవసరం లేదు. బ్యాలెట్ నెంబర్ 4లో టింగ్ మోగుతారు. జగన్ అన్ని సార్లు నొక్కాడు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు నొక్కుతాం. ఉదయ్ శ్రీనివాస్ గారు ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఒకటి నొక్కుతాం. మేము జగన్ అన్ని సార్లు నొక్కిన దానికి గ్లాసు మూత పెట్టేసి గట్టిగా ఆడతాం. ఇంకా ఆ దెబ్బలో వైసీపీ సునామీ వెళ్ళిపోద్ది. ఇప్పటికే చాలా మంది ఇంట్లో ఫ్యాన్లు తీసేసి కరెంటు రేట్లు పెరిగిపోవడం వల్ల రోడ్డు నీచుకొని పోతున్నారు. ఎంత దుర్మార్గం అంటే కరెంటు బిల్లు పెరిగితే పెన్షన్ కట్ట అంటాడు. 7 సార్లు పెంచింది ఈయనే. ఇది తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సలహాలు ఇచ్చి ఆ సజ్జల రామకృష్ణ లాంటి వాళ్ళు చెప్పండి. మీరు ఏమన్నా అంటే ఎవడో స్క్రిప్ట్ ఆడిస్తే మండదా అంటాం. మరి ప్రజలకు మండదా? పోలవరం నువ్వు కట్టకపోతే ప్రజలకు మండదా? ఉప్పాడు సరైన రాళ్ళగొట్టు లేకపోతే పిఠాపురం ప్రజలకు మండదా? రైల్వే గేట్ లేకపోతే మాకు మండదా? డిఎస్సి తీగిపోతే ప్రజలకు మండదా? నువ్వు ఏలేరు ఆధునీకరణ దుద్దగడ్డ చేసి ఇచ్చేస్తాను, లేదంటే మున్సిపాలిటీలకి 20 కోట్లు, పిఠాపురం 20 కోట్లు, గొల్లపూడికి 20 కోట్లు అని చెప్పావు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే పిఠాపురంకి మండదా? మాకు మండింది. నీకు చిన్నగా మండితే మాకు బాగా పెద్దగా మండింది. ఆ మంట, ఆ కసి, ఆ రోసం మొత్తం అంతా కలిపి బ్యాలెట్ నెంబర్ 4 బ్యాలెట్ నెంబర్ 9కి గ్లాసు గుర్తు ఉన్నటువంటి ఆ ఎన్డీఏ అభ్యర్థులు గుద్దుతో ఆ గుద్దు ఎలా ఉంటదంటే నువ్వు సిద్ధం అంటున్నావు. మేము గుద్దేది మాత్రం గ్లాస్ గుర్తుకే. ఆ గుద్దుకు నువ్వు ఎక్కడికో పోతావు. నువ్వు ఎక్కడైతే 16 నెలల సంసారం చేసావో ఖైదీలతో అక్కడ పంపడానికి సిద్ధంగా ఉన్నావు. ఇందులో ఏ డౌట్స్ లేవు. ఈ రోజు నువ్వు చూసుకో. ఈ రోజు పిఠాపురంలో ఉన్న సమస్యలన్నీ బయటికి సోషల్ మీడియా ద్వారా కానీ న్యూస్ రిపోర్టర్ల ద్వారా కానీ బయటకు వస్తుంటే నీకు ఇప్పుడు ఎక్కువ వస్తుంది. ఆ పక్క నుంచి ఒకరిని పంపిస్తావు దాడిశెట్టి రాజాన్ని. నువ్వు సొంత ఊర్లో రోడ్లు వేసుకోకుండా అరవింద ఫార్మసీ అంతా వేసుకున్నవాడు వచ్చేసి పిఠాపురంలో కబుర్లు చెప్తానంటే ఇక్కడ రోడ్డు వేయకపోతే లాక్ కొడతారు. ఇంకోటి జాతిని తిట్టేస్తాడు. ఇది వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి 60,000 పైచీలకు ఉన్నారు. నా బంధువులు, నా మిత్రులు, నా మత్స్యకారు సహోదరులు అందరూ. ఇంకోటి గుర్తించుకోవాలి, చేప చర్మం ఎలా ఒలిచేస్తారో అలా ఒలిచేస్తారు మత్స్యకారులు. జాగ్రత్తగా ఉండాలి. జిల్లాలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా నువ్వు మా జాతిని తిట్టిన విషయం ఎవ్వరూ మర్చిపోలేదు. చేప పులుసు ఏ విధంగా తీస్తారో వైసీపీ నాయకులు కూడా అదే విధంగా తొక్క తీసేస్తారు. చూసుకోండి. మా జాతి అంతర్వేది గుడి కట్టించిన జాతి. మా జాతి ఎన్నో విద్యా సంస్థలకి 1000 ఎకరాల భూములు ఇచ్చిన జాతి. మా జాతి మీకు మళ్ళీ తుఫానులు వస్తే షెడ్యూల్ వేసుకొని పారిపోయే జాతి కాదు. ఈ రోజుల్లో వెళ్ళి సముద్రంలో ఎవరన్నా ఒకవేళ ప్రమాదంలో ఉంటే మా ప్రాణాలు పణంగా పెట్టి బతికించే జాతి. అలాంటి జాతిని నువ్వు విమర్శించు. అది మీ యొక్క బుద్ధి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మా జాతికి, మా మత్స్యకార జాతికి అని ఇబ్బంది వస్తే అక్కడ తెలంగాణ రాజకీయం వదిలేస్తారు. ఇక్కడికి వచ్చేస్తారు. ఒక్కొక్కరికి 60,000 ఇచ్చేస్తారు డబ్బులు పవన్ కళ్యాణ్. ఆ డబ్బులు కూడా తీసుకోవద్దని చెప్పే దుర్మార్గులు ఈ వైసీపీ వాళ్ళు. ఉప్పాడు బీచ్ లో ఏదన్నా ఇబ్బంది అయిందని చెప్తే ఉదయ్ శ్రీనివాస్ గారు వచ్చేస్తారు.
తుల్లి మత్స్యకారుడికి ఎవరికైనా ఇబ్బంది అయిందంటే ఉదయ్ శ్రీనివాస్ గారు వచ్చేస్తారు. కాకినాడలోనేమో నువ్వేం చేస్తావు, మా మత్స్యకారుల మీద కక్ష పెట్టేసి మా మత్స్యకారులు ఇబ్బంది పెట్టాలని చెప్పి కొన్ని బోట్లలో నువ్వే గంజి పెట్టేసి మా మత్స్యకారు బోట్లు కాల్చలేదా నువ్వు? తప్పు కదమ్మా ఇది. నువ్వు ఇన్ని సొప్పులు చేసావు, మరి నీకు బుద్ధి చెప్పాలి కదా బంగారం. రెండు అక్కడేమో కొండబాబు గారికి గ్లాసు, కొండబాబు గారికి సైకిల్ వేస్తారు, ఎంపీ గారికి గ్లాస్ వేస్తారు. సైకిల్ టింగు టింగు అని తొక్కుతారు, పైన గ్లాస్ ఉంటుంది. నువ్వు యాడ్ చేసావు అనుకో సైకిల్ సైన్లో మడతెట్టేస్తారు. సరేనా? ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, గీతక్క ఆడబొడ్చి అని చెప్తున్నా కాదు గీతక్క. నువ్వు వస్తే చీర జాకెట్టు ఇంకేమేమి కావాలి ఇతర వస్తువులన్నీ మేము ఇచ్చేస్తాం ఆడబొడ్చికి. ఓటు మాత్రం నువ్వు ఆడబొడ్చికి ఇవ్వవు. మా అన్నదమ్ముడు ఉన్నాడు అక్కడ, మా అన్నదమ్ముడు ఉన్నాడు, మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్యకి ఓటు, నీకు చీర జాకెట్టు. మా అన్నయ్యకి ఓటు, వంగ గీత గారికి చీర జాకెట్టు. ఇది ఫిక్స్. పిఠాపురంలో ఏ గల్లీలోకి వెళ్ళినా, ఏ ఊర్లోకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ మండలికి వెళ్ళినా ఓటు పవన్ కళ్యాణ్ గారికి, చీర జాకెట్టు గీత గారికి. ఇంకెంతకన్నా స్పష్టంగా నువ్వు వచ్చి ఓట్లు అడిగినా ఎవరు నీకు కావాల్సింది చీర జాకెట్టు ఆడబొడ్చుకి అది ఇస్తాం. ఇంకా కావాలనుకుంటే మా యొక్క శ్రీమతులతో కలిపి నీకు బొట్టు కూడా పెట్టిస్తాం. ఈ రోజున పిఠాపురం వచ్చేసి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం తరపున చేస్తే నన్ను ఓడించమని చెప్పరు, నా కోసం మాట్లాడు. రక్తం అది, కొన్నిదేళ్ళ రక్తం, కొన్నిదేళ్ళ కొత్త సింహం వస్తుంది. గుర్తించుకో. పిఠాపురం నువ్వు వీలైతే జనసేనలోకి వచ్చే, ఇప్పుడు కూడా నువ్వు డ్రాప్ అవుట్ అయిపో, ప్రచారం చేయకు. జనసేన నాకు బతుకునిచ్చినటువంటి, నాకు నీడ, నాకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ కొన్నిదేళ్ళ కుటుంబంలో నేను ఉండిపోతానని చెప్పి నువ్వు ప్రచారం చేయకు. ఈ వైసీపీ వాళ్ళు ఏదో నిన్ను భయపెట్టారని నువ్వెందుకు గీతక్క? ఆ వైసీపీ వాళ్ళు భయపడతావు? అన్నదమ్ములు మేము ఉన్నాం కదా గీతక్క, నువ్వు మా వెనకాల ఉండు, వైసీపీలో ఉండొద్దు. మేము కోరుకునేది అదే. నీకు ఎవరి శత్రువులు? నువ్వు మా ఇంటి ఆడపడుచు కదా, నీ అన్నదమ్ముడు పోటీ చేస్తా ఉంటే నువ్వెందుకు? వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, రౌడీల మాటలు, గోండాల మాటలు, మూకల మాటలు వినేసి నువ్వెందుకు పోటీలో ఉన్నావు గీతక్క? నువ్వు వచ్చాక నువ్వు ఓటొద్దు, ఫ్యాన్ ఓటొద్దు, గ్లాసు గుద్దే అని చెప్పు. ఎంత చక్కగా చూసుకుంటావు. మా ఆడబొడ్చండి, మాకు ఇట్లా ఆడబొడ్చండి వైసీపీకి దూరం అయిందండి అని సంతోషపడతాం. సరేనా గీతక్క? త్వరగా వచ్చాక. థ్యాంక్ యూ.